హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్‌తో ఒక స్పెషల్ ఐటెమ్ చేసి చూపియాలనుకుంటున్నాను. అందుకోసమని నేను స్కిన్‌లెస్, బోన్‌లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్‌ని నేను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, తర్వాత 1 ½ టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, తర్వాత తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఈ చికెన్కి అంతా ఈ మసాలా దినుసులన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా అంతా మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇందులో నేను శనగపిండి కానీ, మైదా కానీ, కార్న్‌ఫ్లోర్ కానీ ఎటువంటి పిండిని కలపలేదండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చికెన్ ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చిన్న పీస్ కూడా ఉండకూడదండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రౌండ్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి మెత్తగా మిక్సీలో వేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసి పెట్టుకోవాలి. కొంతమంది ఇందులోకి పప్పుల పిండి కూడా వేసుకుంటారండి. నేనైతే వేయట్లేదండి ఇందులో. ఎందుకంటే నూనెలో వేగేటప్పుడు పప్పుల పిండి మాడిపోతే దాని టేస్టే వస్తుంది. కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఉసిరికాయ సైజులో ఉండలు చేసుకుంటున్నాను నేను. అన్ని ఈవెన్గా ఒకే సైజులో చేసుకొని పెట్టుకోవాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా అన్నీ ఒకే సైజులో ఇలా చేసి పెట్టేసుకోవాలండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను, రౌండ్ బాల్స్ లాగా. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ ఉండల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. మంట హైలో పెట్టుకున్నారంటే ఈ ఉండలు త్వరగా మాడిపోతాయండి. అందుకోసమే స్లోగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ స్లోగా ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్గా లోపల కూడా బాగా వేగి మంచి టేస్ట్గా ఉంటాయండి ఈ చికెన్ కీమా ఉండలు. ఇంతవరకు చెప్పలేదు కదా నేను, ఇవి చికెన్ కీమా ఉండలండి. ఈ చికెన్ కీమా ఉండలు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, నేను చేసి పెట్టుకున్న ఉండల కంటే డబల్ సైజ్ అయ్యాయి. అందుకోసమే నేను చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి అని చెప్పాను. ఇలా ఉబ్బుతాయండి నూనెలో వేస్తే చికెన్ ఉండలు. కాబట్టి మరీ లావుగా ఉంటాయి కూడా బాగోవు కదా. ఒకటే సైజులో ఉన్నాయంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, కీమా ఉండలు వేగిపోయాయండి. ఈవెన్గా ఒకటే కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఈ కీమా ఉండలు వేగుతుంటేనే చాలా ఫ్లేవర్గా మంచి స్మెల్ వస్తున్నాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని చిన్న ఘాట్లలాగా పెట్టుకొని పచ్చిమిర్చిని కూడా నూనెలో వేయించుకొని ఈ కీమా ఉండలతో పాటు నంచుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇందులో పచ్చి కరివేపాకు కూడా నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చితో పాటు కరివేపాకు రెమ్మల్ని కూడా పైన చల్లుకొని ఈ రెండింటితో పాటు చికెన్ కీమా ఉండల్ని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఘుమఘుమలాడే మంచి ఫ్లేవర్తో ఎంతో టేస్టీ అయిన చికెన్ కీమా ఉండలు రెడీ అయిపోయాయండి. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.